ఇరుముడి ట్రైలర్ సూపర్గా ఉందండి. రవితేజ గారికి ఖచ్చితంగా ఇదొక బ్లాక్ బస్టర్ మూవీ అవ్వబోతుందండి. శివ నిర్వాణ గారి డైరెక్షన్లో చాలా గొప్పగా అనిపించిందండి నాకైతే ట్రైలర్లోనే ఈ సినిమాకి సంబంధించిన కథ మొత్తం చూపించేశారండి. రవితేజ గారు మందు తాగే అలవాటు ఉంటుందండి. వారికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ప్రతి సంవత్సరం వారు మాల వేసుకుంటూ ఉంటారు. వారికి ఒక పాప ఉంటుంది. ఆ పాప స్కూల్లో చదువుతుంది. స్కూల్లో ఒక ఇష్యూ అవుతుంది. ఆ ఊరిలో కూడా ఒక ఇష్యూ ఉంటుంది. ఆడపిల్లలందరికీ ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మాయమైపోతూ ఉంటారు. వారందరికీ ఇతను అండగా నిలబడదామని ట్రై చేస్తూ ఉంటారు. ఇతను మాల వేసుకున్నప్పుడు ఎవరైతే గ్రడ్జ్ పెట్టుకుంటారో, ఎవరైతే తన మీద కక్ష పెంచుకుంటారో వారు అప్పుడు ఇతని సంగతి చూద్దామని అనుకుంటారండి. ఇదంతా ట్రైలర్లోనే చూపించడం జరిగిందండి. మూవీ స్టోరీ మొత్తం ఆల్మోస్ట్ మనకి చూపించినట్టే అనిపిస్తుంది. బట్ ఈ స్టోరీ ఎండింగ్ వరకు ఎలా వస్తుంది అనే ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేయాల్సిందేనండి థియేటర్లలో. నాకైతే ఈ మూవీ ఒక రెస్పాన్సిబుల్ స్టోరీ లాగా అనిపిస్తుందండి. ఒక సమాజంలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తున్నట్టుగా అనిపించిందండి. నాకు ఈ మూవీ ఒక హోల్సమ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తుందండి. అండ్ ఇందులో ఒక కాజు, ఒక గర్ల్ చైల్డ్ గురించిన సమస్యలు, వాటికి సొల్యూషను, వీటన్నిటిని కూడా అడ్రస్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. నేనైతే ఈ మూవీ మీద చాలా హై హోప్స్ ఉన్నాయండి. నాకు ఎప్పుడైతే స్టోరీలో ఒక ఎమోషనల్ కనెక్ట్ అవుతుందో చాలా గొప్పగా హిట్ అవ్వాలని నేను కోరుకుంటానండి. ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నానండి. మీరు కూడా ట్రైలర్ని చెక్అవుట్ చేయకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ మూవీ టీమ్ అండి. థ్యాంక్ యూ.